హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో వెజ్ పలావ్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈరోజు మనం చూద్దాము. లెట్స్ గెట్ స్టార్ట్. వెజ్ పులావ్ని ప్రిపేర్ చేసేందుకు ముందుగా ప్యాన్లో ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఆయిల్ హీట్ అయిన తర్వాత మన దగ్గర అవైలబుల్గా ఉన్న పలావ్ దినుసులు వేసుకొని సువాసన వచ్చే వరకు అయితే వీటిని వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కను సన్నగా తరిగింది, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు అలాగే పుదీనా వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బాస్మతి రైస్ 4 గ్లాసులు అయితే నానబెట్టానండి. 4 గ్లాసుల బాస్మతి రైస్కి 6 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసి నానబెట్టిన బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను 4 గ్లాసుల బాస్మతి రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. బాస్మతి రైస్ వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి అయితే గరిటతో కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత అయితే ఈ విధంగా ఉడుకుతుంది. బాస్మతి రైస్ ఉడుకుతున్నప్పుడు ఇందులోనే పచ్చి బఠానీ అలాగే స్వీట్ కార్న్ వేసుకొని ఉడికించుకోవాలి. ఒక చిన్న గిన్నెలో నెయ్యి అలాగే జీడిపప్పు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మూత పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ని వాటర్లో యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత మనం స్టీమ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే నెయ్యిని కూడా ఇందులోనే వేసుకోవాలి. లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాలు అయితే దీన్ని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత అయితే మనకు కావాల్సిన వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.